కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి తోడు ఎగువన కురుస్తున్న వానలకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. ప్రమాదం పొంచి ఉండడంతో జలపాతాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు అధికారులు. జలపాతాల దగ్గర ఉన్న గ్రిల్స్, గోడలు అన్ని కూడా ధ్వంసమైపోయాయి. దీంతో మరమ్మతులు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహానగర్ వెళ్లే మార్గంలో పెద్ద చెట్టు నేలకూలింది. గాలులకు చెట్టు పడిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. నరసింహానగర్, సాయి కాటన్, అలాగే ఓవైసీ నగర్కి వెళ్లే మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్టు పక్కనే విద్యుత్ స్తంభం కూడా పడిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుండాల, ఆళ్లపల్లి, ఏజెన్సీ మండలాల్లో కిన్నెరసాని ఉప్పొంగుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కిన్నెరసాని ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుకుంటోంది. మా ప్రతినిధి పెద్దేష్ మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. మీ వెనక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ కూడా సిద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత సీరియస్ గా ఉంది సిచ్యువేషన్ అక్కడ ప్రదేశ్? గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ఆ గ్రామాల మధ్య వాగులు ఉప్పొంగడంతో రోడ్లు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది వర్షాల ప్రభావం. గత 2 రోజుల్లో రికార్డు స్థాయిలో ములుగు జిల్లాలో 24 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే అక్కడ ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు ఆదిలాబాద్, ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అంతా ఇదే పరిస్థితి. సో ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా వర్షాల ప్రభావం ఉన్న నేపథ్యంలో వరంగల్ నగరంకు సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రెడీగా ఉంది. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉండి ఏదైనా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురైనట్లయితే ఇమీడియట్గా అక్కడ సహాయక చర్యలు అందించడం కోసం ఈ విధంగా డిఆర్ఎఫ్ టీం కూడా ఇమీడియట్గా రెడీగా ఉంది. సో ఇక్కడ కేవలం వరంగల్ పట్టణంలోనే కాదు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఎక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా అక్కడ తక్షణం వాలిపోయి సహాయక చర్యలు అందించడం కోసం టీం అంతా రెడీగా ఉన్నారు. వాహనాలతో వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? ఎక్కడికైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చాయి? ఎమర్జెన్సీ పరిస్థితులు గత 3 రోజుల నుంచి వరంగల్లో ఎక్కువ వర్షం లేనందున ఎమర్జెన్సీలో ఇప్పుడు ట్రీ ఫాల్స్ అనేది మన ఒక మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో ఏదో ఒక కాల్స్ ఎమర్జెన్సీ, ఇప్పుడు రోడ్ బ్లాక్ అవుట్లు, ట్రీ ఫాల్ అవుడు, ఇంట్ల మీద పడుడు, అట్లా చిన్న జరుగుతున్నాయి. వర్షం అధికంగా లేని కారణంగా మనకు ఫ్లడ్స్ అనేటి ఈ సంవత్సరం అనేటి లేవు ఇంతవరకు. మన మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మన డిఎఫ్ఓ గారి గైడ్లైన్స్ ప్రకారం 24/7 సర్వీస్ చేయడం జరుగుతుంది. చెట్లు కూలి పడుతున్నాయి, ఎక్కడైనా చెట్లు పడుతున్నాయి. ప్రతి ఒక్కొక్క డివిజన్లో ఏముందంటే ఇప్పుడు ఈ వర్షం అనేది తక్కువ ఉన్న కారణంగా ఏమైందంటే భూమి తడి ఉన్నందువలన ఈ గాడుపు ద్వారానికి చెట్లు ఇళ్ల మీద రోడ్ బ్లాక్స్ పడడం జరుగుతున్నది. కాబట్టి వాటిని ఎమర్జెన్సీ కాల్ రాగానే తక్షణమే డిఆర్ఎఫ్ బృందం వెళ్ళి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది నగరంలో డిఆర్ఎఫ్ టీం అయితే రెడీగా ఉంది. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నా, ఎక్కడైనా చెట్లు విరిగిపడ్డా, స్తంభాలు విరిగిపడ్డా, లోతట్టు ప్రాంతాలు ఏమైనా జలమయమైనా ఇమీడియట్గా వాళ్ళంతా తక్షణమే సహాయక చర్యలు అందించడం కోసం రెడీగా ఉన్నారు. ఇంకోవైపు అటు ములుగు జిల్లాలోని కన్నాయగూడెం, అటు ఏటునార మండలం కొండాయి, దొడ్ల మధ్య కూడా రాకపోకలు స్తంభించాయి. అక్కడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడ బోట్స్ ఏర్పాటు చేసుకుని వారంతా కూడా రెడీగా ఉన్నారు. మొత్తం మీద అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఇటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రాంతాల్లో బోట్స్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. Right. Thank you, Badish.